బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం కేదార్నాథ్కు యాత్రికులను తీసుకువెళ్తున్న ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ రుద్రప్రయాగ్ జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో చార్ధామ్ మార్గంలో ఇది 4వ హెలికాప్టర్ సంబంధిత ఘటన కారణం కావడం గమనార్హం. సిర్సి హెలీప్యాడ్ నుంచి 5గురు యాత్రికులతో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కేదార్నాథ్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బడాసు ప్రాంతంలో హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో హెలికాప్టర్ తోక భాగం విరిగిపోయింది. అయితే ఈ ఘటనలో 5గురు యాత్రికులతో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫాటా, గుప్తకాస్తీలతో పాటు సిర్సి హెలీప్యాడ్ నుంచి కూడా కేదార్నాథ్కు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా చేరవేస్తూ ఉంటారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిర్సి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్ హెలిప్యాడ్కు బదులుగా రోడ్డుపై ముందు జాగ్రత్తగా చర్యగా ల్యాండ్ అయిందని ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ తెలియజేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు సమాచారం అందించాం. మిగిలిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.